బీసీలకు 42% రిజర్వేషన్లపై ప్రతిపక్షాలు తప్పుదోవ పట్టించినా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ముందుకెళ్తూ ఉందని మంత్రి వాకిటి శ్రీహరి స్పష్టం చేశారు. ఈ విషయమై ఆయన హైదరాబాద్లోని గాంధీ భవన్లో మీడియాతో మాట్లాడారు. తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని తెలిపారు. ఈ రిజర్వేషన్ ప్రక్రియలో ఏ మార్పులు వచ్చినాయి, మరి పార్టీ పరంగా ఆ రోజు ఏ స్టాండ్ తీసుకున్నాం అనేది ప్రతి ఒక్కరికి విదితమే. సంవత్సరం కించి ఈ రిజర్వేషన్ ప్రక్రియని ఏదైతే రాహుల్ గాంధీ గారి ఆలోచన విధానం ఉందో, రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నారో, రాహుల్ గాంధీ గారు మన ప్రీతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆలోచన విధానం ప్రకారంగా 42% కట్టుబడి ఉన్నాం. 42% ద్వారానే ఖచ్చితంగా ఎలక్షన్స్ పోతామంటే కొంతమంది నవ్విండ్రు, వాళ్ళ పళ్ళే బయటపడ్డాయి. ఎంతవరకు మాట్లాడిండ్రు? కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తుందన్నారు, చేయలేంది ఇవ్వలేంది ఇస్తుందని అన్నారు. రకరకాలుగా మాట్లాడి అందరి ఆలోచన విధానాన్ని పక్కదో పట్టించే ప్రయత్నం చేసిన సందర్భాలు మనం చాలా చూసాం. అయినా కూడా ఎక్కడ కూడా ఇచ్చిన మాట తప్పదు కాంగ్రెస్ పార్టీ. అది తెలంగాణ ఇచ్చిన విషయంలో కానివ్వండి, లేదా ప్రజా సంక్షేమ పథకాల విషయంలో కానివ్వండి, లేదా ఈరోజు 42% బీసీలకు వెనుకబడ్డ జాతులకు ఖచ్చితంగా విద్యా ఉద్యోగాల ఆర్థిక మరియు రాజకీయ పరంగా రిజర్వేషన్ ప్రక్రియని మేము ఖచ్చితంగా ఇస్తామని చెప్పిన మాట ఇది. కాంగ్రెస్ పార్టీ అంటే, కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే ఏ విధంగా అయితే అసెంబ్లీలో మరి బిల్లులు పాస్ చేసి పంపించి ఇప్పుడు ఎక్కడ ఆగినో బిల్లులకి యావత్ రాష్ట్రానికే తెలుసు. బీసీ యువకులందరూ కూడా ఆలోచన చేస్తా ఉన్నారు. చాలా సందర్భాల్లో చెప్పాం, ఖచ్చితంగా ఇది ఒక ఉద్యమంలాగా ఉబుకుతుంది. ఆ రోజు ఖచ్చితంగా బీసీల ఆలోచన విధానాన్ని మీరు గాన ఆ మార్గం నడవకపోతే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మీరు సమస్యల్ని ఎదుర్కొంటారని చెప్పాం. కానీ నవ్వుల పాలు చేసే ప్రయత్నం చేశారు, రకరకాలుగా మాట్లాడారు. ఇది కాంతి అని చేశారు, బట్టకాల్చి మీదేశారు. కానీ ఆ రోజైనా ఈ రోజు వాదనతోనైనా లేదా మొన్న సుప్రీంకోర్టులోనైనా పార్టీ స్టాండ్ ఇది. రాహుల్ గాంధీ గారి మాట విధానం ఇది. రేవంత్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం ఇది.